అందరికీ శుభోదయం. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని సీతా అపహరణం అనే ఘట్టాన్ని ఒక స్కిట్ రూపంలో చూద్దాం. సో అందులోని పాత్రధారులు ఎవరంటే రాముడిగా సాత్విక్, సీతగా శాన్వి రెడ్డి, లక్ష్మణుడిగా ఈశాంత్, రావణాసుడిగా అద్విక్ నందన్, మారీచుడు అనే రాక్షసుడిగా రిత్వేష్. సో వీరు ఈ పాత్రలు పోషిస్తున్నారు. సీతారాములు వనవాసం చేస్తున్న సమయంలో సీత ఒక మాయ లేడీని చూసి, ఒక బంగారు లేడీని చూసి ఆశపడుతుంది. అప్పుడు ఏమైందనేది మనం ఈ స్క్రిప్ట్లో చూద్దాం. ఆ బంగారు లేడీని చూసారా? ఎంత అందంగా ఉందో. నాకు ఆ బంగారు లేడీ కావాలి స్వామి. సీత, నాకేదో అది మాయలా అనిపిస్తుంది. బంగారు లేడీ అంటూ ఏమీ ఉండవు సీత. అవేమీ తెలీదు స్వామి. నాకు ఆ బంగారు లేడీ కావాల్సిందే. అలాగే సీత. సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ, లక్ష్మణ, లక్ష్మణ. మాట, మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్టుంది. త్వరగా వెళ్ళు లక్ష్మణ. లేదు మాట, ఆయనకేమీ అయి ఉండదు. ఆయన ధీరుడు. నా మనసు చెప్తుంది మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్టు. త్వరగా వెళ్ళు లక్ష్మణ. అలాగే మాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్నా ఈ రేఖను దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే అలాగే లక్ష్మణ. అన్నగారు, 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 ఏమైంది అన్నగారు? అంత గట్టిగా వచ్చారు. నాకేమీ కాదే లక్ష్మణ. ఇదంతా రాక్షసమాయ. అవును, నువ్వు వదలగాన్ని కుటీరంలో ఒంటరిగా వదిలేసి వచ్చావా? తనకేదే ఆపద కలిగే అవకాశం ఉంది. పద, మనం వెంటనే కుటీరానికి వెళ్దాం. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ప్రణామములు స్వామి. స్వీకరించండి స్వామి. మీరు ఈ గీత దాటి బయటికి రండి మాత. లేదు, సాధించకండి మాత. తెచ్చిన భిక్షం లోపలికి వెళ్ళడం మహాపాపం. స్వామి, 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 స్వామి. అపహరణం జరిగింది. రావణుడు సీతని లంకకు తీసుకొని వెళ్ళాడు. అలా లంకకు తీసుకొని వెళ్ళిన తర్వాత సీతని రాముడు మళ్ళీ తిరిగి రావణాసురుడి చెడు నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చి అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య చేరుకున్న తర్వాత